ఆర్టీసీ తెలంగాణ కేవలం మనకు వార్తల్లో వచ్చేది మహిళలకు ఉచిత రవాణా సదుపాయాన్ని ఇస్తుంది అనేదే వార్తలకు వస్తుంది. మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం ప్రభుత్వ పథకం. అది ఆర్టీసీకి ఆర్థిక భారంగా ఉంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. లేదు ఆర్టీసీ నష్టాలలో రూట్లలో కూడా బస్సులు నడిపితే అది సామాజిక బాధ్యతగా నడుపుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. అందువల్ల ఆర్టీసీ ఫిస్కల్ హెల్త్, ఆర్టీసీకి లాభ నష్టాలు అనేది అది రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ఆధారపడి ఉంటుంది. దానికి కార్మికులతో సంబంధం ఉన్నది కాదు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ ఆర్టీసీ కార్మికుల ఎఫిషియన్సీ పైన ఎప్పుడూ ప్రశ్న లేవు. సో అది పర్ కిలోమీటర్ మైలేజ్ కావచ్చు, టైర్ లైఫ్ టైం కావచ్చు, బస్సుల లైఫ్ టైం కావచ్చు, యాక్సిడెంట్ రేట్ కావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఆర్టీసీ చాలా ఉత్తమ స్థాయి పర్ఫార్మెన్స్ చూపింది. కానీ ఈ స్థాయిలో ఆర్టీసీని నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఏం దక్కుతుంది? చాలా కాలంగా పే రివిజన్లు ఆగిపోయాయి. వేతన సవరణ, గతంలో జరిగిన వేతన సవరణకు ఎరియర్స్ ఇవ్వడం లేదు. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే కార్మికుల, ఉద్యోగుల డబ్బుల్ని ఆర్టీసీ వాడుకుంటుంది. ఇలా ఆర్టీసీ ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఆ భారం ఉద్యోగుల మీద నెట్టివేస్తున్నారు. ఉద్యోగుల సొంత డబ్బుల్ని ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని ఇవ్వడం లేదు. మీకు ఉదాహరణలతో చెప్తాను. ఆర్టీసీలో కార్మికులు తమంతట తాముగానే నిర్వహించుకునే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు ఏమీ డబ్బులు ఇవ్వరు. ఇది కార్మికులు తమంతట తాముగా నిర్వహించుకునేటువంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. కానీ దీనికి ఎవరైనా సభ్యులైతే వారి జీతాల నుంచి రికవర్ చేసి ఆర్టీసీ యాజమాన్యం ఆ ట్రస్ట్కు చెల్లించాలి. ఆర్టీసీ యాజమాన్యం పని ఏంటంటే సాలరీస్ నుంచి కట్ చేసి ట్రస్ట్ ఖాతాలో వేయాలి. కానీ ఆశ్చర్యం వేస్తుంది, చాలా కాలంగా సరిగా ఆర్టీసీ యాజమాన్యం కట్ చేయడం మాత్రం కట్ చేస్తుంది, కానీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఖాతాలో జమ చేయడం లేదు. అంటే ఉద్యోగులు, కార్మికుల జీతాల నుంచి పట్టుకుంటున్నారు. పట్టుకొని ఆ డబ్బులు తమ అవసరాలకు యాజమాన్యం వాడుకుంటుంది. అలా ఇవాళ ఆర్టీసీ మేనేజ్మెంటు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వాల్సిన డబ్బులు 509 crores డ్యూస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ టుడే 509 కోట్లు డ్యూస్. వీటికి వడ్డీలు కూడా కలుపుకుంటే మరో 500 కోట్లు అవుతుంది. అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్మికుల సొంత సొసైటీ, యాజమాన్యంతో సంబంధం లేని, యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైన ఆర్థిక సాయం చేయని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఆర్టీసీ మేనేజ్మెంటు కార్మికుల నుంచి వసూలు చేసి దాన్ని జమ చేయకపోవడం వల్ల బాకీ పడ్డ సొమ్ము. ఇది మొదటిగా సమస్య, 1000 కోట్లు. ఇక రెండవది మనకు ప్రావిడెంట్ ఫండ్. ఇదైతే స్టాట్యుటరీగా ఇవ్వాల్సింది. ప్రావిడెంట్ ఫండ్కి కూడా మన ఉద్యోగులకు ఎవరికైనా తెలుసు, మన శాలరీ నుంచి ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. పిఎఫ్ కట్ అయినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం దాన్ని ట్రస్ట్కు జమ చేయాలి. ఆర్టీసీ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులో జమ చేయకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి కార్మికుల దగ్గర రికవర్ చేసిన డబ్బు చెల్లించకపోవడం వల్ల ఇవాళ కోఆపరేటివ్ సొసైటీలో కార్మికులకు, ఉద్యోగాలకు లోన్స్ రావడం లేదు. వాళ్ళు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు అధిక వడ్డీకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్లో కూడా ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల దగ్గర కట్ చేసి జమ చేయడం లేదు. అలా జమ చేయని మొత్తం సుమారు 1500 కోట్లు ఉంటుందని అంచనా. ఇక వడ్డీలతో కలిపితే మరో 1500 కోట్లు, అంటే 3000 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల ప్రావిడెంట్ ఫండ్కు యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బు. ఇది మళ్ళీ ఎవరి డబ్బు అంటే కార్మికుల నుంచి కట్ చేసుకున్నది. దాని ఫలితంగా ఇవాళ ఏం జరుగుతుంది? ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ప్రావిడెంట్ ఫండ్లో సభ్యుడిగా ఉన్న వారికి ఉండేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్. కార్మికుడు పనిచేస్తున్న సమయంలో, ఉద్యోగుడు సర్వీసులో ఉన్న సమయంలో చనిపోతే
వారికి ఉన్న స్కేల్ను బట్టి 2.5 లక్షల నుంచి 7 లక్షలు వస్తుంది. ఇవాళ ఇలా ఎంప్లాయ్మెంట్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు కాని కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. సో ఇది రెండవది. ఉదాహరణ మూడవది స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ SRBS. ఇది కూడా కార్మికులు సొంతగా ఇచ్చుకునే డబ్బులు. సో ఈ SRBS స్కీమ్ కింద కూడా ఒక 100 కోట్ల రూపాయలు 2014 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాల్సింది యాజమాన్యం చెల్లించలేదు. పైగా ఈ SRBSలో ఉన్న డబ్బులు 500 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. ఫలితంగా స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కింద వచ్చే లోన్లు రావడం లేదు. ఈ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఉద్యోగి స్థాయిని బట్టి ఎవ్రీ మంత్ క్యాష్ బెనిఫిట్ ఉంటుంది. సో ఆ క్యాష్ బెనిఫిట్ రిటైర్ అయినాక 700 రూపాయల నుంచి 3,200 రూపాయలు లెక్క ఉంటుంది. సో ఈ క్యాష్ బెనిఫిట్ కూడా ఇవాళ అనేక నెలలుగా జమ కావడం లేదు చాలామందికి. కారణం ఆ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్కు సంబంధించిన 500 కోట్లు యాజమాన్యం వాడుకొని ఇవ్వడం లేదు, వాటిపైన వడ్డీలు ఇవ్వడం లేదు, తాము చెల్లించాల్సిన 100 కోట్లు కూడా చెల్లించడం లేదు. ఇక నాలుగవది మీకు స్టాఫ్ బెనోవలెంట్ థ్రిఫ్ట్ ఫండ్. సో ఇది ఎవరైనా ఉద్యోగి సర్వీసులు ఉన్నప్పుడు మరణిస్తే 1,50,000 రూపాయల సాయం లాంటిది రావడం. దీనికి సంబంధించిన 120 కోట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. సో అంటే ఎంత అన్యాయంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా దీనిపైన కథనాలు రావు. వేలాది మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల సంబంధించిన సమస్య ఇది. వీళ్ళంతా పత్రికల పాఠకులు, టీవీల ప్రేక్షకులు. కానీ అన్యాయం ఏంటంటే ఈ వార్త మీరు ఇవన్నీ ఎక్కడ చదివారా? సో ఇంత అన్యాయం ఇవన్నీ ఏవి మరి ప్రభుత్వం ఇచ్చే నజరానాలకు కాదు, ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి రాయితీలకు కాదు, సంక్షేమ పథకాలు అంతకంటే కాదు. ఇవి కార్మికులు ఉద్యోగులకు చట్టరీత్యా రావాల్సిన డబ్బులు, ఇవి చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు ఇవి. తర్వాత కార్మికులు ఉద్యోగులు వసూలు చేసుకున్న వాళ్ళ డబ్బులు అవి. మీ యాజమాన్యం ఫెసిలిటేటర్ మాత్రమే, శాలరీ మేనేజ్మెంట్ చేస్తుంది కనుక అక్కడ కట్ చేసి ఇక్కడ జమ చేయాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. నా రిటైర్ అయినంత సమయము నా ప్రావిడెంట్ ఫండు, నాకు కోఆపరేటివ్ సొసైటీ మెంబర్షిప్ ఆటోమేటిక్గా శాలరీలో డిడక్ట్ అయ్యేది, వెళ్ళి ఆ అకౌంట్లో జమ అయ్యేది. నేను రిటైర్ అయినప్పుడు మొత్తం డబ్బులు వచ్చాయి. కానీ ఆర్టీసీలో ఆ డబ్బులు ఏదో కట్ చేస్తున్నారు ఉద్యోగుల కార్మికుల జీతాల నుంచి, మేనేజ్మెంట్ వాడేసుకుంటుంది. ఇది ఎక్కడైనా ఉంటుందా? ఇదే కాదు. ఐదవది మీకు రిటైర్ అయినప్పుడు అందరికీ తెలుసు ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంటు, గ్రాట్యుటీ, లాస్ట్ పే సాలరీ ఇవన్నీ ఉంటాయి. సో విచిత్రం ఏంటంటే ఈ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా డబ్బులు టర్మినల్ బెనిఫిట్స్ అంటారు వీటిని. అంటే రిటైర్ అయ్యే ముందు వచ్చేటువంటి, ఇప్పుడు గ్రాట్యుటీ అయితే అది లీగల్గా స్టాట్యుటరీగా రావాల్సిన డబ్బులు, కానీ కొన్ని నెలలుగా గ్రాట్యుటీ సరిగా రావడం లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్ పొందడం లేదు. ఇలా వందల కోట్ల రూపాయలు యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల వడ్డీ నష్టపోతున్నారు. ఈ అసలు కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఇలా ఉంది. సో ఇవన్నిటికీ మళ్ళీ మూలం ఏంటంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు, ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు. ఆర్టీసీ పట్ల ప్రభుత్వ విధానాలను బట్టి లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎంత ఉండాలని కార్మికులు నిర్ణయిస్తారా? కార్మికులు వాళ్ళ ఎఫిషియన్సీని మీరు చూడండి. కావాలంటే వాళ్ళు ఒక ఎవరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ బస్ చూడండి, ఎవరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ చూడండి, ఎవరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ మీకు టైర్స్ చూడండి. అలాగే మీరు ఒక ఆర్టీసీ బస్సులో వాడే డీజిల్ మైలేజ్ చూడండి. ఇవి కదా ఎఫిషియన్సీకి సింబల్. సో స్టాఫ్ పర్ కలెక్షన్ చూడండి, అంటే ఒక ఉద్యోగి ఎంత బిజినెస్ ఎంత ప్రయాణం చేస్తున్నాడు అని. సో ఎన్ని కిలోమీటర్ల బస్సు ఒక రోజులో నడుస్తున్నది, ఇవి కదా ఎఫిషియన్సీ ఆఫ్ వర్కర్స్ని డిసైడ్ చేయడానికి. ఇక్కడ ఎక్కడా తప్పు పట్టలేము. అందువల్ల ఆర్టీసీ ఆర్థిక సమస్యలకు కార్మికులు ఉద్యోగులు కారణం కాదు, కానీ ఇవాళ కార్మికుల్ని ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు. పిఆర్సీలు పెండింగ్లో ఉండిపోయాయి, వేతన సవరణలు. చేసిన వేతన సవరణకు సంబంధించినటువంటి 10 ఏళ్ల కింద జరిగిన వేతన సవరణ సంబంధించిన ఏరియర్స్ కూడా ఇప్పటికీ రిటైర్ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ వేలాది మంది ఉద్యోగుల గొంతుక ఎవరు కావాలి? ఈ వేలాది మంది ఉద్యోగుల కష్టాలు రాజకీయ నాయకత్వానికి పట్టింపులేవా? అధికారంలో ఉన్న వారికి కానీ, ప్రతిపక్షాలకు కానీ, సివిల్ సొసైటీకి కానీ,
ఎందుకంటే ఈ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు మన కొరకు సేవలు అందిస్తున్నారు. అలాంటప్పుడు మన బాధ్యత కాదా?